వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రకాశం జిల్లా ఒంగోలు జేఎంబీ చర్చ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాస్టర్ అగస్టిన్ చర్చిలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు తమకు ప్రార్థన చేసుకోవడానికి అనుమతి ఇచ్చిందని, తమను చర్చిలోకి వెళ్లనివ్వాలని పాస్టర్ అగస్టిన్ ఆయన మద్దతుదారులు పోలీసులను కోరారు. దీంతో పాస్టర్ అగస్టిన్ ఆయన్ను వ్యతిరేకించే వారితో పోలీసులు చర్చలు జరిపారు. తమను లోపలికి వెళ్లనివ్వాలని పాస్టర్ అగస్టిన్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని వాళ్ళు పోలీసులను డిమాండ్ చేశారు. వాళ్ళకెందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళ కమిటీగా మీరెందుకు చెప్తున్నారు? మీరు కమిటీ వాళ్ళని చెప్తున్నారు ఎందుకు? జడ్జిమెంట్ ఉన్న వాళ్ళకి లేదు అంటున్నారు. కమిటీ అంటున్నారు. సరే సార్ వాక్యం కావాలి. పీపుల్ కంటే జడ్జి గారు పవర్ఫుల్ అండి. ఏమి లేవు. ఆయన వాక్యం చెప్తాడు. 9 ఏళ్ళు ఆయన దూరం 3 సంవత్సరాల కమిటీ అని చెప్పారు. ఏంటి సార్ మీరు ఏంటి సార్ ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? హైకోర్టు ఆర్డర్ ఉంది కదా సార్ మీ చేతిలో. మీ దగ్గర ఉంది సార్. రండి సార్ మేము చేస్తాం. ఒక్క కాగితం తెమ్మండి సార్. ఒక్క కాగితం తెమ్మండి. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమునకు ప్రభు నామమున వందనాలు. జివేట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ చరిత్ర కలిగిన సంఘం. దీనికి సంఘ కాపరి పాస్టర్ డి జాన్ అగస్టిన్ గారు. అయితే అనేక సంవత్సరాలుగా కొంతమంది స్వార్థపరులు పాస్టర్ గారి మీద కేసు వేసి వారిని లోపల ఆరాధించకుండా వారు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. అయితే రీసెంట్గా 20వ తారీఖున డిస్ట్రిక్ట్ జడ్జి ద్వారా ఆర్డర్ వెలువడింది. అందులో సంఘ కాపరిగా అగస్టిన్ పాస్టర్ గారు ఉండాలి, ఆయన నియామకము సరైనది అని చెప్పి తీర్పునిచ్చింది. ఆ తీర్పును మేము వెళ్ళి పోలీసు వాళ్ళకి సమర్పించాము. అధికారులందరినీ కూడా సంప్రదించి మేము ఆర్డర్స్ అన్నీ కూడా సబ్మిట్ చేశాము. అయితే ఈరోజు ఈ ఉదయకాలంలో ఆరాధన చేసుకోవడానికి సంఘం అంతా కూడా వచ్చింది. లోపల కూర్చున్నారు. బయట సంఘంగా అందరూ ఉంటే పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డగించి ఆపేశారు. అది అక్కడ చూస్తే పాస్టర్ గారిని ఆపేశారు. పాస్టర్ గారిని ఆపేసి అక్కడ ఆయన్ని లోపలికి వెళ్ళనీయకుండా ఎవరికైతే ఆర్డర్ ఉందో వారిని ఆపేసి ఆర్డర్ లేనోళ్ళు వాళ్ళకి అన్ని రకాలుగా పర్మిషన్స్ ఇస్తూ మరి పోలీసు యంత్రాంగం ఉంది. మరి త్వరగా మరి అధికారులు స్పందించి దీనిపైన తగు చర్యలు తీసుకొని త్వరగా మరి మేము ఆలయంలో ఆరాధన జరిపించుకునేలాగున తగు నిర్ణయాలు తీసుకోవలసిందిగా మరి అధికారులకు మేము మనవి చేస్తున్నాం. కోర్టు ఆర్డర్ ప్రకారంగా అగస్టిన్ పాస్టర్ గారు పాస్టర్ అని ఉంది, కానీ మాకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి, కమిటీ ఎవరో తెలియదు కదా అన్నారు. కానీ జనవరి 8వ తారీఖున SROP 5లో హైకోర్టు వారు ఒక క్లియర్ తీర్పు ఇచ్చారు. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారిని ఎలక్షన్స్ కండక్ట్ చేయమని. దానికి సరిపడా నోటిఫికేషన్ కూడా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు బయట పోస్ట్ చేశారు. మెంబర్షిప్ లిస్ట్ కూడా తయారైపోయి చర్చ్ బయట పోస్ట్ చేయడం జరిగింది. ఇవి యావత్ ఒంగోలు ప్రజానికానికి కూడా ఇవన్నీ కూడా తెలుసు. మరి DR గారు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఎటువంటి కమిటీ ఉండదు. మరి ఎటువంటి కమిటీ లేదు కదా, మేము వెళ్ళి ఆరాధన జరుపుకుంటామంటే కూడా మమ్మల్ని ఆరాధన జరుపుకోనియట్లేదు. 1866లో నిర్మించిన ఈ చర్చికి వివిధ రాష్ట్రాల్లో 100 కోట్ల ఆస్తులున్నాయి. ఆ ఆస్తులపై ఆధిపత్యం కోసం చర్చిలోని వ్యక్తులే వర్గాలుగా చీలిపోయి పలు వివాదాలకు కారణమవుతున్నారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా తమను చర్చిలోకి రానివ్వడం లేదని అంటున్న పాస్టర్ అనుచరులతో మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జేఎంబీ చర్చ్ చాలా పురాతనమైంది. 1866 సంవత్సరంలో ఈ చర్చిని స్థాపించారు. ఇప్పటికి సుమారు దాదాపు 140 ఏళ్ల క్రితం ఈ చర్చి నిర్మాణం జరిగింది. ఇక్కడ ప్రతి ఆదివారం వస్తే ప్రశాంతంగా క్రైస్తవులు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఈరోజు కొన్ని వివాదాలు చెలరేగినాయి. జేఎంబీ చర్చిలో కొన్ని వర్గాలు ఏర్పడటం వల్ల వారి మధ్య విభేదాలు ఏర్పడి కోర్టు దాకా కూడా సమస్య వెళ్ళడం జరిగింది. కోర్టు అగస్టిన్ పాస్టర్ అనే వ్యక్తికి పాస్టర్గా ప్రార్థన చేసుకుని అనుమతి ఇచ్చింది. కానీ ఇక్కడ పోలీసు అధికారులు ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య చర్చలు
జరుపుతూ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోండి అని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో అగస్టిన్ పాస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఈ వివాదానికి కారణాలు ఏమిటి అడిగి తెలుసుకుందాం. సార్ చూడండి, మీరు ఈ చర్చ చాలా పురాతనమైనది. దాదాపు అసలు మీకు ఈరోజు ఆర్డర్ ఎందుకు వచ్చింది? ఈరోజు ఈ వివాదం జరగడానికి కారణాలు ఏంటి? 2017లో ఈ యొక్క సమస్య మొదలైందండి. చర్చి కమిటీ ఎలక్షన్లప్పుడు మా యొక్క బుక్స్ లాక్కొని వెళ్ళడం జరిగింది. ఒక గ్రూపు వాళ్ళు ఏం చేశారంటే సపరేట్గా మేము ఒక గ్రూప్ పెట్టుకొని అటు చేసుకుంటున్నామని చెప్పేసి అగస్టిన్ పాస్టర్ గారి మీద ఒక కేసు వేయడం జరిగింది. అగస్టిన్ పాస్టర్ గారు పాస్టరే కాదు, ఆయనకి 75 years ఏజ్ నిండిపోయింది కాబట్టి ఆయన చేయకూడదు. తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన చెల్లడు. ఈ విధంగా వెళ్ళినప్పుడు అప్పుడు ఉన్న డిస్ట్రిక్ట్ కోర్టు వారు ఏం చేశారంటే అగస్టిన్ పాస్టర్ గారు ఆదివారం తప్పితే మిగిలిన అన్ని రోజులు చర్చిలో వాక్యం చెప్పుకోవచ్చు, ఒక ఆదివారం చెప్పకూడదు అంటారు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా మనం హిందూ టెంపుల్స్లో తీసుకున్నా లేదా మసీదులో తీసుకున్నా ఎవరైతే చీఫ్ ప్రీస్ట్ ఉంటారో ఆయన గర్భగుడిలోకి కానీ లోపలికి వెళ్ళకుండా ఎక్కడ వాక్యము కానీ బోధనలు కానీ జరగవు. అలాంటిది పాస్టర్ గారిని పులిపిడి మీద లేకుండా చేశారు. ఆ క్రమంలో మేము 2017లో కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా జరిగిన తర్వాత ఈరోజు పాస్టర్ గారు అన్ని రోజులు చెప్పుకోవచ్చు. ఆయన మీద ఎవరైతే అవతల వర్గము కంప్లైంట్ చేసి కేసు వేశారో వాళ్ళు చేసిన ఏ ఒక్క కండిషన్ కూడా చెల్లదు. ఈ కేసును డిస్మిస్ చేస్తున్నాం. కాబట్టి అగస్టిన్ పాస్టర్ గారు స్వచ్ఛందంగా లోపలికి వెళ్ళిపోయి సక్రమంగా ఆయన వాక్యం ప్రకటించుకోవచ్చు అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ కాపీని మేము ఇంప్లిమెంట్ చేయమని పోలీసు వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవి ఇచ్చిన తర్వాత మేము సోమవారం ఇచ్చాము ఆర్డర్ కాపీని. ఆ తర్వాత పలు రకాలుగా మమ్మల్ని అవి మాట్లాడతాం, ఇవి మాట్లాడతాం, ఆ గ్రూప్తో ఈ గ్రూప్తో మాట్లాడతామంటారు. ఈ లోపల వాళ్ళే ఏమంటారంటే అవతల గ్రూప్ వాళ్ళు ఎవరైతే మా మీద అగస్టిన్ గారి మీద కేసు వేశారో ఆ కేసెస్ని వాళ్ళ మీదకే వెళ్ళి అగస్టిన్ పాస్టర్ గారు మీరు ఒక లెటర్ రాయాలి అని చెప్పి అంటారు. అంటే జడ్జి గారు ఏదైతే న్యాయపరంగా మాకు జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్ మాత్రం అది పక్కన పెట్టేసి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎగానెస్ట్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుక్కొని మీరు రావాలి లోపలికి అనే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ మనం ఇబ్బంది పెట్టు లోపలికి పోనీయకుండా ఈ విధంగా మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తూ మీ మీద మీరు లోపలికి వెళ్తే మిమ్మల్ని సస్పెక్టెడ్ పీపుల్ మీరు కొంత గడబడి చేస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, ఈ విధంగా మమ్మల్ని చేస్తున్నారు. కాబట్టి ఒంగోలు ప్రజానికానికి కానీ క్రైస్తవ లోకానికి కానీ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకనంటే ఈ విధంగా అయితే మన క్రైస్తవ సమాజానికి మరి ఈ యొక్క సొసైటీలో ఎటువంటి ఇది ఉందో మరి ఆలోచించి దీని గురించి మనం అందరము బహిరంగంగా బయటకు వచ్చి మరి మాట్లాడాల్సిన సమయం వచ్చిందని మరి ఈ యొక్క మీడియా పరంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి, ఇందాక మీతో ఆర్డీఓ గారు మాట్లాడడం జరిగింది, డిఆర్ఓ గారు కూడా మీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు మీకు ఏం చెప్పారు? వాళ్ళు మీకు ఏ విధమైన హామీ ఇచ్చారు? డిఆర్ఓ గారికి కాపీ ఇచ్చాము, ఆర్డీఓ గారికి కాపీ ఇచ్చాము, కలెక్టర్ గారికి కాపీ పంపించాము, ఎస్పీ గారికి 2 సార్లు మాకు పాపం ఆ సారు మాకు 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత సీసీ గారు లేదు డిఎస్పీ గారు మీతో మాట్లాడతారంట అన్నప్పుడు మేము డిఎస్పీ గారిని కలవడం జరిగింది. డిఎస్పీ గారికి 2017 నుంచి ఏం జరిగిందో మొత్తం క్రమంగా అన్ని డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసాము. అన్నీ చేసిన తర్వాత కూడా ఈ పర్టికులర్ మాటలు దీనిలో లేవు అని మేము మాట్లాడతారంటే జడ్జి గారికి జ్ఞానం లేదని మాట్లాడుతున్నారా లేదా జడ్జి గారికి అసలు ఏం తెలియదని మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. దీని మీద లీగల్ ఒపీనియన్కి వెళ్తామన్నారు. ఇదే విధంగా ఇంకోటి కూడా జరిగింది. మాకు ఈ 2 కమిటీలు చెల్లవు, ఇవి సెల్ఫ్ స్టైలిష్ కమిటీలని హైకోర్టు చెప్పిన క్రమంలో దీని మీద ఈ జిల్లా కోర్టులో కూడా ఒక ఆర్డర్ వచ్చింది. ఏమనంటే ఎలక్షన్ జరపండి, ఎలక్షన్ జరిపి హైకోర్టులో వచ్చింది. ఎలక్షన్ జరిపి దీనికి ఒక ఎలక్షన్ ఆఫీసర్గా జిల్లా రిజిస్ట్రార్ని అపాయింట్ చేస్తున్నామని చెప్పి బాల ఆంజనేయులు గారిని మనకి ఎవరైతే డిఆర్ గారు డిస్ట్రిక్ట్ ఆయన అపాయింట్ చేయడం జరిగింది. చర్చికి వచ్చి మెంబర్షిప్ తయారు చేశారు. మెంబర్షిప్ తయారు చేసే క్రమంలో మేము ఇట్టగాదు మేము ఎలక్షన్కి రామని అవతల వాళ్ళు అంట మొదలుపెట్టారు. అప్పుడు డిఆర్ గారు నాదేంటంటే నన్ను ఎలక్షన్ జరపన్నారు కాబట్టి నేను ఎలక్షన్ కాల్ఫర్ చేస్తాను, ఎవరైతే వస్తారో చర్చిలో ఎవరైతే 27th రెస్పాండెంట్ ఉన్నారో ఆ 27th రెస్పాండెంట్ 13 మందికి నేను ఎలక్షన్ జరుపుతాను. ఎలక్షన్ జరిపిన తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్ మొత్తం తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేస్తానని చెప్పి ఇచ్చేశారు. ఆ తర్వాత మనకి సుప్రీంకోర్టు ఆర్డర్ రావడం కూడా జరిగింది. ఆర్డర్ క్రమంలో కూడా మీరు చూసుంటారు, రోడ్డు మీద ఫ్లెక్సీలు వేసి వాటి మీద మెంబర్షిప్ వేయడం జరిగింది. డిఆర్ గారు రేపు బుధవారం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఎలక్షన్ నోటిఫికేషన్. మే లాస్ట్ వీక్ కల్లా చర్చిని మీ హ్యాండ్ ఓవర్ చేస్తామండి ఎవరైతే గెలుస్తారో వాళ్ళని. ఈ లెక్కలో చూసుకున్నా కూడా మా వైపు 3000 మంది సభ్యుల్ని ఆయన ఎన్రోల్ చేయడం జరిగింది. అటువైపు నుంచి 800 మంది సభ్యులను ఎన్రోల్ చేయడం జరిగింది. ఈ విషయం కూడా డిఎస్పీ గారితో డిఆర్ గారు మాట్లాడారు. మాట్లాడిన క్రమంలో ఇవన్నీ చూస్తున్నా కూడా మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళే కమిటీ అంటారు. కమిటీ ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే పాస్టర్ గారి మీద కేసు వేశారో
వాళ్ళ దగ్గరికే మమ్మల్ని పొమ్మంటున్నారు కానీ మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మేమేమంటామంటే అసలు బోత్ కమిటీస్ లేవు కాబట్టి కమిటీస్ పక్కన పెట్టండి, పాస్టర్ గారిని పులిపెట్టి ఎక్కించండి, ఆర్డర్ కోర్టు ఉంది కాబట్టి ఆయనతో చేయించండి, మీరు ప్రొటెక్ట్ చేయండి, మేమెవరూ రాము, ఆయనతో కార్యక్రమం నడిపించండి అన్నప్పుడు దాన్ని వైలెంట్ చేస్తున్నారని మా బాధ. అది ఈ డివోటీస్ మా యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు కాబట్టి ఈ విధంగా జరగకుండా మరలా ఒకసారి పునరాలోచించి ఈ విషయంలో మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొకరండి, ప్రధానంగా ఎక్కడైనా సరే కాదు, దేవాలయం కావచ్చు, ఎక్కడైనా సరే ఒక కార్యక్రమం నిర్వహించాలి అంటే ఒక కమిటీ ఉంటుంది. కానీ ఇక్కడ 1, 2, 3, 4 ఇట్లా వివిధ కమిటీలు అసలు ఎందుకు ఏర్పడ్డాయి? కమిటీల మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి కారణం ఏమిటి? ఇక్కడ ఈ విషయం ఏంటంటే యాక్చువల్గా కమిటీలు ఈ 1, 2, 3 రావడానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులే. ఎందుకంటే మేమైతే దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు బలవంతంగా ఈ చర్చిలో ఆ ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి ఆడొక కమిటీ పెట్టుకోండి, ఆడొక పాస్టర్ని పెట్టుకోండి, అక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఆడొక పాస్టర్ని పెట్టుకోండి వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ ఎవ్వరు యాక్సెప్టబుల్ చేయరు. మీరు పబ్లిక్గా పోయి చర్చిలో ఈరోజు అడిగితే ఎవరయ్యా ఈ చర్చిని మొక్కలు చేసిందంటే ప్రభుత్వ అధికారులని చెబుతారు కానీ చర్చిలో ఒక్కరు ఆ మాట చెప్పరు, వాళ్ళే చేశారు. ఇప్పుడు చూసినట్లయితే ఇదిగో చూడండి, ఇక్కడ ఉన్న నలుగురే ఉంటారు ఈ యొక్క దానిలో, ఈ ప్రిమిసెస్లో చుట్టూ పట్ల కట్టుకొని ఆ నలుగురు లోపల ఆరాధన చేసుకోవచ్చు అని పోలీసు వారే లాస్ట్ టైం ఇది చేశారు. ఇది 2022లో ఈ విధంగా చేశారు. వాళ్ళు చేసిన ప్రకారము ఒక నలుగురితోనే ఆరాధన క్రమం జరుగుతుంది. మేము బయట పెట్టుకుంటున్నాం, వాళ్ళు అడ్డు పెట్టుకుంటున్నారు, వీళ్ళు సౌండ్ బాక్సులు పెట్టి మా ఆరాధన క్రమాన్ని పాడు చేస్తున్నారు, వాళ్ళకి ఆరాధన క్రమాన్ని పాడు చేస్తున్నారు. ఈ విధంగా మా మధ్యలో మాకు సొంతగా వచ్చిన డిస్ప్యూట్లు కాదు, ఇవి ప్రభుత్వ అధికారులే కేవలం ఈ విధంగా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన మాట